హాయ్ అండి, నేను కళ్యాణి చిలుకూరి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కథలు. ఈరోజు నేను చెప్పే కథ పేరు మళ్ళీ రావా. స్రవంతికి తన జీవితంలో కోలుకోని దెబ్బ తన భర్త మరణం. నిండా 25 నిండని చక్కనైన తెలివైన చదువుకున్న అమ్మాయి స్రవంతి. నెమ్మదస్తుడు మంచివాడు అయిన తన భర్త ఆదరణలో తన జీవితం అందరి ఆడపిల్ల కోరుకున్నట్టే అందంగా ప్రేమగా సాగుతోంది. పెళ్ళైన కొత్తలో స్రవంతి జాబ్ చేస్తానంటే ఎందుకోయ్, నా జీవితం మన ఇద్దరికీ సరిపోగా ఇంకా మన ఇద్దరు తల్లిదండ్రులను చూసుకునేలాగా ఉంది. పైగా ఇద్దరం అలసిపోయి పనిచేసే అవసరం లేదు. ఎలాగూ నువ్వు ఇంట్లో ఉంటూ కూడా పనులు చేసుకుంటూ ఉన్నావు కదా, ఇంకా బయట కూడా కష్టపడడం నాకు సరే అనిపించట్లేదు. ఆ పైన నీ ఇష్టం అని తన భర్త అభిప్రాయం. స్రవంతి కూడా తన భర్త అభిప్రాయాన్ని గౌరవిస్తూ హోమ్ మేకర్గానే ఉండిపోయింది. నెలలో ఒకసారి తన పుట్టింటి వాళ్ళు, ఒకసారి తన అత్తింటి వాళ్ళు ఇలా వస్తూ ఉండేవారు. అలా వాళ్ళకి తన వంతు మర్యాదలు చేస్తూ అభిమానంగా ఉంటూ ఉండేది. స్రవంతి ఒక శుభవార్త తన భర్త ఆఫీస్ నుంచి రాగానే చెప్పింది. అది విని అతడి సంతోషం అంతా ఇంతా కాదు. కారణం వాళ్ళు తల్లిదండ్రులు కాబోతున్నారని. తను తల్లి అయిన విషయం తెలిసి అత్త మామగారు చాలా సంబరపడి కొన్ని రోజులు తన కొడుకు కోడల దగ్గర ఉండి సంతోషించారు. పురిటికి స్రవంతి వెళ్ళి పండంటి బిడ్డతో తిరిగి వచ్చింది. ఇంకా పిల్లాడితో తనకు తన భర్తకు సమయం తెలియట్లేదు. అలా రోజులు గడుస్తూ బాబుకు 5 సంవత్సరాలు గడిచాయి. బాబుని స్కూల్లో వేశారు. స్రవంతికి బాబుని స్కూల్కి రెడీ చేయడం, ఇంకా తన భర్తనికి ఆఫీస్ పంపించడం, వాళ్ళ పనులతో తన దినచర్యలో ఒక ఖాళీ అనేది ఉండేది కాదు. తన తల్లిదండ్రులతో ప్రతిరోజు స్రవంతి ఫోన్లో మాట్లాడేది. ఇలా సంతోషంగా సాగుతున్న తన సంసారంలో తేరుకోని దెబ్బ తన భర్త ఆఫీస్ నుండి ఫోన్ కాల్ రూపంలో వచ్చింది. అది తన భర్త ఆఫీస్ పనిలో ఉండగా కార్డియాటిక్ అరెస్ట్తో ఉరిగిపోయారట. హాస్పిటల్కి తీసుకెళ్లినా ఫలితం లేక ఇంటికి తీసుకొస్తున్నట్లు కాల్లో చెప్పారు. స్రవంతికి ఏం తోచలేదు. మనసు రాయిలాగా అయ్యింది. కళ్ళల్లోంచి కన్నీరు వస్తోంది కానీ చలనం లేని దానిలా అయ్యి తన బాబుని పట్టుకొని ఉండిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు ఫోన్లు చేసి ఇద్దరు తల్లిదండ్రులను పిలిపించారు. వాళ్ళు మతిపోయిన వాళ్ళలాగే అయ్యారు. ఏమీ చేయలేని పరిస్థితిలో చేయవలసిన కార్యక్రమం జరిపించి స్రవంతికి సాయంగా ఉన్నారు. కొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు స్రవంతి ఇద్దరు తల్లిదండ్రులతో మాట్లాడింది. తనతో వాళ్ళు అలా ఉండిపోయి ఇలా బాధపడుతూ ఉండొద్దు. జీవితంలో ముందుకు వెళ్ళాలి. మీరు సొంతూరికి వెళ్ళిరండి. నేను బాబుతో మీరుండే ఊరికి వస్తూ ఉంటాను. అప్పుడు అందరూ బాగుంటాం అని చెప్పి వాళ్ళని వాళ్ళ ఊరు పంపించింది. స్రవంతి కోచింగ్లో చేరి జాబ్ వెతకటంలో పడింది. తన చదువుకు తగిన జాబు కాలేజీలో లెక్చరర్గా వచ్చింది. ఇద్దరి తల్లిదండ్రులకి కొంత బాధ తగ్గి పనిలో ఉంటుంది అని సముదాయించుకున్నారు. ఇలా ఉండగా కాలం జరుగుతూ 3 సంవత్సరాలైంది. స్రవంతి కాలేజీలో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడక తన పని తాను చేసుకుంటుంది అనే పేరు వచ్చింది. తన బాబు 3వ తరగతి చదువుతున్నాడు. ఇలా ఉండగా కాలేజీలో కొత్తగా రవికాంత్ అనే వ్యక్తి లెక్చరర్గా చేరాడు. అందరినీ పరిచయం చేసుకుంటూ స్రవంతిని కూడా స్నేహపూరిత పరిచయం చేసుకున్నాడు. చాలా మామూలుగా గడుస్తున్నాయి రోజులు. రవికాంత్ అందరితో స్టాఫ్ రూమ్లో సరదాగా జోక్స్ వేస్తూ కలిసిపోయాడు. 1-2 సార్లు తను కూడా నవ్వేసింది రవికాంత్ మాటలకు. ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం తన ఇంట్లో ఉండగా ఫోన్ వచ్చింది. తెలియని నెంబరు, తీయాలా వద్దా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో, ఎవరు అంటూ. నేనండి, రవికాంత్ని. ఇతడికి తన నెంబర్ ఇవ్వలేదు కదా, ఎలా తెలిసింది? కాలేజ్ రిజిస్టర్లో స్టాఫ్ అందరి మొబైల్ నెంబర్స్ ఉంటాయి కదా, అలా తెలుసుకొని ఉంటాడు అనుకొని, ఏంటి సార్ కాల్ చేశారు చెప్పండి అని అన్నది. మీతో మాట్లాడాలి అన్నాడు. బాబుకి అన్నం తినిపిస్తూ చెప్పండి అన్నది. మీతో కలిసి మాట్లాడాలి మేడం అన్నాడు. స్రవంతి ఆలోచనలో పడింది. మా ఇద్దరికి మాట్లాడే విషయాలు ఏముంటాయి? సరే సార్, రేపు కాలేజీలో మాట్లాడదురు కానీ. సరే ఉంటాను అని కాల్ కట్ చేసింది. స్రవంతికి స్థిరంగా ఉంది. ఏమీ ఆలోచించక నిద్రపోయింది. మర్నాడు బాబుని స్కూల్లో దింపే సమయంలో రవికాంత్ అక్కడ కనిపించాడు. 1 నిమిషం తన కంగారు వచ్చింది. మీ వాళ్ళు ఎవరైనా ఇక్కడ చదువుతున్నారా అని అడిగింది. ఆహా లేదండి, మీ బాబుని కలుద్దామని వచ్చాను అని చెప్పాడు. చెప్పి బాబుకి చాక్లెట్స్, బుక్స్ ఇచ్చాడు. మా బాబుని ఎత్తుకొని వాడితో ఎంతో చనువుగా ఉన్న వాళ్ళలాగా మాట్లాడుతున్నాడు. ఇది అంతా తన బాబు గమనిస్తూ, అమ్మ ఎవరమ్మా ఈ కొత్త అంకులు అని అడుగుతున్నాడు. తనకేమి చెప్పాలో తెలియలేదు. తన కాలేజీలో తనతో పాటు వర్క్ చేసే లెక్చరర్. నాన్న, నీకు స్కూల్ టైం అయింది, సాయంత్రం వస్తాను నేను తీసుకెళ్ళడానికి
అని చెప్పి బయటకు వచ్చేసింది. రవికాంత్ తనతో పాటు బయటకు వచ్చాడు. అప్పుడు స్రవంతి ముఖం రుద్రకాళి అవతారంలా ఉంది. ఎవరండి మీరు? ఎందుకు ఫోన్ చేశారు? తన బాబుని కలవాల్సిన పని ఏముంది? మనం పనిచేసే కాలేజీ వరకే పరిమితం, అంతకు మించి ఎలాంటి సంబంధం లేదు. చిన్నబాబు తన మనసులో ఏం ఆలోచిస్తున్నాడో అని బాధపడింది. అప్పుడు రవికాంత్ మీరు కొంచెం కూల్గా ఉంటే మాట్లాడతా అన్నాడు. ఏం మాట్లాడతారు? అసలు మీరేమీ మాట్లాడద్దు అని చెప్పి ఆటోని పిలిచి ఎక్కి కాలేజీకి వెళ్ళిపోయింది. ఇలా వాళ్ళిద్దరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. కాలం జరిగి 6 మాసాలైంది. ఒకరోజు తన బాబు, అమ్మా అంకుల్ మంచివాడే కదా, నువ్వెందుకు అలా కోపంగా ఉంటావు అని అడిగేసరికి ఒక్కటి కొట్టింది. అదే మొదటిసారి బాబుని చేయి చేసుకోవడం. బాబుతో నువ్వెందుకు ఇలా చెప్తున్నావు అనేసరికి ఆ అంకుల్ రోజు తన స్కూల్కి వస్తాడు, జోక్స్ వేస్తాడు, నవ్విస్తాడు అని చెప్పాడు. తను ఎదురు చూడలే, ఇంకా ఊరుకోకూడదు అని నిశ్చయించుకుంది. మరుసటి రోజు కాలేజీలో రవికాంత్తో మీతో మాట్లాడాలి, కాలేజీ అయ్యాక కేఫ్ ప్లేస్ చెప్పింది. ఇద్దరు కేఫ్లో కలుసుకున్నారు. స్రవంతి ప్రత్యక్షంగా అడిగేసింది, ఏంటి మీ ఉద్దేశం? ఎందుకలా తన బాబుని స్కూల్లో కలుస్తున్నారు? తనతో మాట్లాడాలి అనుకున్నది ఏంటి అని నిలదీసింది. రవికాంత్ ముందు కాఫీ తాగుదామని, తన మనసులో ఉన్న చెప్తానని అన్నాడు. స్రవంతి ఇంక చేసేది లేక కాఫీకి ఒప్పుకుంది. తను కొంచెం నార్మల్ అయ్యి, చెప్పండి, తన బాబుని స్కూల్ వదిలే టైం అవుతుంది, తను వెళ్ళాలి. ఇక రవికాంత్ చెప్పాడు, మీరంటే నాకు ఇష్టం, మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని మీ బాబుతో పాటు నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను మీ అనుమతితో అంటున్నాడు. స్రవంతి ఇలానే చెప్తాడేమో అని అనుకుంటూ సమాధానం తయారు చేసుకుంది. చూడండి, నాకు పెళ్ళయి 8 సంవత్సరాలు బాబు ఉన్నాడు, ఇది మీరు తెలుసుకోవాలి ముందు అని చెప్పింది. దానికి బదులుగా అతడు, నాకు మీ గురించి అంతా తెలుసు మేడం, తెలిసే మీకు నా నిర్ణయం చెప్తున్నాను. తనకేం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. చూడండి, తన జీవితం తన ఇష్టం కాదు. తనకు తల్లిదండ్రులు ఇంకా అత్తమామలు ఇలాంటివి వాళ్ళు అస్సలు సహించరు అని చెప్తుంటే, క్షమించండి మేడం, మీ అనుమతి లేకుండా స్రవంతి ఇద్దరు తల్లిదండ్రులతో కలిసి మాట్లాడి వాళ్ళ అనుమతితో ఇలా మాట్లాడుతున్నానని చెప్పాడు. స్రవంతి దగ్గర శబ్దం లేదు. ఏమిటి ఇలా అని తగు సందిగ్ధలో ఉండి కళ్ళంట నీళ్లు ఆపుకుంటూ, తనే ఎందుకు, మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా, నచ్చిన అమ్మాయిని చేసుకుని ఆనందంగా ఉండొచ్చు కదా అని అన్నది. దానికి బదులుగా, నేనేం మీ మీద జాలితో లేను, ప్రేమించాను. నీకు బాధతో కూడుకున్న గతం ఉందని తెలుసుకున్నాను. మనం కలిసి జీవించడానికి మీరు వద్దనరనే ఆశతో ఉన్నాను. తన బాబుని మన బాబుగా చూసుకుంటానని ప్రమాణం చేస్తున్నానని చెప్పగానే ఆ భగవంతుడు తన జీవితానికి మరో అవకాశం ఇచ్చాడేమో. తన బాబుకి తన తల్లిదండ్రులకు అంగీకారం అయ్యి తనని అంతగా ప్రేమించే వ్యక్తి తనకు ఎదురుగా ఉండేసరికి ఇంకా జాప్యం చేయక ఆనందంతో తన వైపు అంగీకారం తెలిపింది. రవికాంత్ ఫ్యామిలీ కోసం అడిగింది స్రవంతి. దానికి సమాధానంగా, నాకు మీ అంత అదృష్టం లేదండి. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఆర్ఫనేజ్ హోమ్లోనే పెరిగాను, అందుకే అందరితో కలిసిమెలిసి ఉండడానికి ఇష్టపడతాను అని చెప్పాడు. అది విని తను బాగా ఎమోషనల్ అయింది. ఇక మీదట అలా అనకండి అని సెకండ్తో స్రవంతి తన అభిమానం తెలిపింది. రవికాంత్ను ఉద్దేశించి, మీరు నా కోసం వేరే వాళ్ళ ద్వారా ఏమి విన్నారో తనకు తెలియదు, కానీ తన గతం నేనే చెప్తాను అంటూ తన జీవితంలో జరిగిందంతా అతడితో చెప్పుకుంది. తన జీవితానికి అర్థం తన బాబు, వాడి కోసమే నేనున్నాను. బాబు విషయంలో, బాబు భవిష్యత్తు కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ తనకి లభించాలి అని కోరింది. దానికి అతడు, అది మీ బాధ్యత మరియు మీ ఇష్టం అని అన్నాడు. ఇక ఇరువురు అంగీకారంతో తన తల్లిదండ్రుల, అత్తమామల, కాలేజీ స్టాఫ్ సమక్షంలో స్రవంతి, రవికాంత్ ఒక్కటైనారు. ఈ కథలో మీకు నచ్చిన అంశం కామెంట్స్ రూపంలో చెప్పండి. కథ నచ్చితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.